ఒకరోజు అడవిలో ఇద్దరు యవ్వనస్తులు బయలుదేరి వెళ్ళేటప్పుడు సడన్ గా వారి వెనకాల ఒక శబ్దం వినబడింది. మీరందరూ నా వైపు చూడాలి. అమ్మ, ఈ క్రమాన్ని మీరు మర్చిపోకూడదు. సంఘం ప్రతి వారం చెప్తాం మేము. వినేటప్పుడు ఏం చేయాలి? వినాలి. మాట్లాడవలసిన టైంలో మాట్లాడాలి కదా. రెండవది, వాక్యమును ఎప్పుడు కూడా శ్రద్ధగా వినాలి. వినటంలోనే నీ దీవెన, నీ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. హల్లెలూయా. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఇక్కడ చెప్తుంటే మీరు రాసుకున్న వాళ్ళు రాసుకోండి, కానీ సమయం మాత్రం ఆ పేపర్ చిరిగిపోద్ది, కానీ ఇక్కడ నాటబడితే ఇది మొలకెత్తుతుంది. హల్లెలూయా. కాబట్టి నేను రాసే వారికి వ్యతిరేకం కాదు, దాన్ని కూడా నేను సమర్థిస్తాను. ఖచ్చితంగా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి కూడా చాలా సంతోషమే. బైబిల్ లేని చేతులు ఎలా? ప్రతి ఒక్కరి చేతిలో కూడా బైబిల్ ఉండాలి. ఇవి ఎంతమంది బైబిల్లో చేయి చూపించండి ఒకసారి. 1 2 3 బైబిల్ లేని వాళ్ళు, పెద్ద బైబిల్ లేని వాళ్ళు 1 2 3 బైబిల్ ప్రార్థన అయింది తెచ్చి దయచేసి వారికి ఇచ్చేయండి. దయచేసి గమనించండి. ఖచ్చితంగా వచ్చే వారం నుంచి ఖచ్చితంగా బైబిల్ మీరు పట్టుకుని రండి. మీరు బైబిల్ మోస్తే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను మోస్తాడు ఆయన. హల్లెలూయా. మంచిది ప్రియులారా. ఇద్దరు యవ్వనస్తులు వారు అరణ్యంలో వెళ్ళిపోయేటప్పుడు సడన్గా ఒక శబ్దం వచ్చింది. ఏంటా శబ్దం అని చూసేసరికి వారి వెనకాల పెద్ద సింహం అని వెనకాల ఉంది. ఇప్పుడు వాళ్ళ పని ఎవరితో చెప్పాలి? పక్కన ఎవరు లేరు కదా. ఇంకొక పాట పాడుకున్నాం. అడవిలో వెళ్ళినా, కొండల్లో వెళ్ళినా దేవుడు దాటిపోడు, విడిచిపెట్టన్న మాట వారు జ్ఞాపకం చేసుకుని, ఒకడేమో పరిగెడుతున్నాడు బలంగా, నాకులోటుడు అక్కడ ఏం చేస్తున్నాడు? పరిగెట్టలేక ప్రభువా ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసుకుంటున్నాడు. అదేమో గాండేస్తుంది. ఇక కొంచెం టైంలో వీడిని పట్టుకొని తినేస్తుంది. అలాంటి టైంలో వెంటనే అంటున్నాడు, ప్రభువా ఆ సింహం క్రైస్తవ సింహం కాదు, అది నిన్ను నమ్ముకోలేదేమో. అది నిన్ను నమ్ముకొని ఉంటే ఆ సింహం ఎవరిని చంపదు. క్రైస్తవ ఎప్పుడో కూడా ఎవరికి హాని చేయలేదు. దాన్ని క్రైస్తవురాలిగా మార్చండి ప్రభా. ఇది ప్రార్థన అంటారా? దాన్ని క్రైస్తవురాలిగా మార్చండి ప్రభా అనగానే ఆ శబ్దం ఆగిపోయిందట. ఏ శబ్దం? ఆ సింహం గాండ్రిన శబ్దం ఆగిపోయింది. ఇది కొంచెం దూరం పరిగెత్తి వెనక్కి తిరిగి చూసేసరికి ఆ సింహం కాలు మీద కింద పడిపోయిందట. హల్లెలూయా. కింద పడిపోయి, ఇది చిన్న ఉపమానమే, అది కూడా ప్రార్థన చేస్తుందట. ఏది? సింహం కూడా ప్రార్థన చేస్తుంది. ఏమని? ప్రభువా ఈరోజు చూడండి, దాని దేవుడు ఇతని ప్రార్థన విన్నాడు కదా. వెన్నది ప్రార్థన చేస్తుంది, ప్రభువా ఈరోజు నాకు చక్కని ఆహారం ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభువా. నా సింహం కూడా ప్రార్థన చేయడం నేర్చుకుందంట. ఈరోజు క్రైస్తవ విశ్వాసం ఎప్పుడు కూడా నేనే విశ్వాసిని అనే భావన ఏ వ్యక్తిలో ఉండకూడదు. మన విశ్వాసం ఎప్పుడు కూడా ఆదిమ అపోస్తులతో, మోషే, అబ్రహాము, ఇస్సాకు విశ్వాసములతో సమపోల్చుకునే చూడాలి. కానీ ఈనాటి ఒక వ్యక్తి ఇస్తున్న దానిని, ఒక వ్యక్తి చేస్తున్న ప్రార్థనను మనుషుల హృదయం ఎరగలేవు కాబట్టి మనుషులతో పోల్చుకోకూడదు. కానీ దైవిక వాక్యములో ఉన్న మహాభక్తుల యొక్క విశ్వాసముతో పోల్చుకుంటే మన విశ్వాసము కానే కాదు. కాబట్టి ఆ లెవెల్కి నేను వెళ్ళాలి ప్రభు అని మనం ఎప్పుడు ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. మనం చదివిన ఒక మాట, మీరు వారిలో కొందరు వలె చెప్పాలందరూ వండకుడి అనే మాట మనం వింటున్నాం. వారిలో కొందరు వలె వండకుడి. అంటే అక్కడ ఏం జరిగింది? నాది అంశం కాదు, కానీ అక్కడ చాలా మంది తినుతూ, తాగుతూ, విగ్రహారాధన చేస్తూ ఎంజాయ్మెంట్లో ఉన్నారు. చాలా మంది సెల్ఫ్ ఎంజాయ్మెంట్. వారు చాలా ఎంజాయ్మెంట్లో ఉన్నారంటే ఇంక సంతోషమే బ్రతుకున్నట్టుగా ఉన్నారు. నేటి కాలంలో కూడా, ప్రపంచంలో కూడా ఇదే జరుగుతుంది. దేవుని ఎరగని బిడ్డలు ఎలా ఉన్నారు అంటే, వాక్యములను ప్రభు వారు చెప్పిన మాట, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అన్నట్టుగానే ఉన్నారు. నేను అంటాను, ఈ 3 తప్పేం కాదండి, ఇది అవసరమే. ప్రాణానికి తిండి అవసరం లేదంటారా? గట్టిగా చెప్పాలి. త్రాగడం అవసరం లేదంటారా? తాగడం అంటే మరలా నేను ఇంకో అనుకోకండి, మంచిలు కూడా తాగుతారు కదా. సుఖం, నిద్ర అవసరం లేదంటారా? అవసరమే. ఈ 3 అవసరమే, కానీ ఇంకోటి కూడా దానికి యాడ్ చేయలేదు వాడు. ఆ రోజు వాడు ఏమనుకున్నాడు? తినము, తాగము, సుఖించము అన్నాడు. బాగా ఉంది, కానీ చివరి వదిలేసాడు. ఈ తినడానికి, సుఖించడానికి,
త్రాగడానికి ఆహారము, ఆరోగ్యము, ఈ సుఖము, ఇల్లు, వస్త్రం, అన్నపానాలు ఇచ్చిన దేవుని ఏం చేయాలంటే ఇతడు ఏం చేయాలి తెలుసా? తినము, త్రాగము, సుఖించమన్న తర్వాత స్తుతించుమనే మాట కూడా పెడితే దేవుడు చాలా సంతోషించండి వాడు. హల్లెలూయా. కానీ ఈ స్తుతి లేదు, ఆరాధన లేదు, సుఖం వచ్చేసింది కదా, దేవుణ్ణి మర్చిపోయాడు అతడు. ఇక్కడ కూడా ప్రజలు అదే చేశారు. అరణ్యములో వారికి ఉండేది ఉల్లిపాయ కూర ఒకటే ఉండేది అటు ఐగుప్తులో. అదే అడుగుతున్నారు, మాకు వెల్లుల్లిపాయలు లేవు ఇక్కడ, ఉల్లిపాయలు లేవు ఇక్కడ ప్రభువా అని ప్రభు మీద కోపం తెచ్చుకున్నారు. దేవుడు వారికి ఉల్లిపాయ కూర తీసి చికెన్ కూర ఇస్తే వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు స్తుతించాలా? స్తుతించిన ప్రక్కన బట్టి మైమరిచిపోయారు సుఖంలో. అందుకే దేవుడు అంటాడు, మీరు వారిలో కొందరు వలె, అందరూ కాదు, అందులో కొందరు ఏం చేశారు? దేవుడు చేసిన మేలను, చచ్చిన బ్రతుకులు లేవనెత్తిన దేవుణ్ణి మరిచిపోలేదు. హల్లెలూయా. వారిలో కొందరు ఏం చేశారంటే దేవుని వదిలేసి మరలా వెనక్కి తిరిగి లోకానుసారముగా జీవించడం మొదలు పెట్టారు. అంటే తినడం, త్రాగడం, లోకానుసారమైన మనుషుల వల్లే బ్రతకడం వారు మొదలు పెట్టారు. అందుకే దేవుడు ఈరోజు మనతో చెబుతున్న మాట, వారిలో కొందరు వల్లే. ఎవరిని చూస్తున్నారు నా ప్రియ దైవజనంగమా? మనుషుల మీద మన విశ్వాసం కట్టబడుతూ ఉందా? మనుషుల యొక్క ఆశ్చర్య కార్యాల మీద మన విశ్వాసం కట్టబడుతుందా? నో, అది మన విశ్వాసమై ఉండకూడదు. అలా ఉంటే మన విశ్వాసంలో పడిపోతాం. నీ విశ్వాసం ఎప్పుడు కూడా నీవు నమ్మిన దేవుని మీద కట్టబడి ఉండును గాక. హల్లెలూయా. ఒక సాక్ష్యాన్ని మనం విన్నాం. వారి వ్యక్తిగతంగా అనుభవించిన దీవెనది, వారి వ్యక్తిగతంగా అనుభవించిన దీవెన. ఒకవేళ భోజనానికి ఎవరు రాకుండా పోతే, మిగిలిపోతే, అయ్యో అంతమందికి చెప్పుకున్నానే అనే బాధ ఉండను. లేదు, ఇంతమంది వచ్చినా సరిపోకపోతే ఒక విధమైన ఆవేదన ఉండను. నేను చెప్తున్నాను ప్రియులరా, వారు దేవుని తలంచుకుంటూ, దేవుని మీద ఆధారపడుతూ, దైవజన ప్రార్థన సంఘం మీద ఉంటూ ఉన్నారు కాబట్టి వారి విశ్వాసము వారి జీవితంలో కార్యము చేసింది. హల్లెలూయా. ప్రభువారు నీకు నాకు నేర్పిస్తున్న పాఠం అదే. నువ్వు భర్తవైనా, భార్యవైనా, బిడ్డవైనా, ఎవరైనా సరే ఒక విషయం చాలా అవసరం, నీ విశ్వాసము నిన్ను బాగు చేస్తుంది. హల్లెలూయా. ఎవరి విశ్వాసం? అందుకే నువ్వు వారిలో కొందరు వలె ఉండకు అన్నాడు ప్రభువారు. వారిలో కొందరు వలె ఉండకండి అని చెప్తున్నారు. ప్రియులరా, ఈరోజు మనం ఎట్టి విశ్వాసం ఉండాలి? మొదటి కొరింథీ పత్రికలో, అదే కొరింథీ పత్రిక నుండి భక్తుడైన పౌలు గారు 2వ అధ్యాయంలో 5వ వచనంలో ఈ విధంగా మనతో చెప్తూ ఉన్నారు. ఆయన, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరి విశ్వాసము? మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక. మా నేటి దినాలలో విశ్వాసము ఎలా ఉందంటే, ఆత్మ మీద ఆధారపడి, దేవుని మీద ఆధారపడి, ఈ ఆత్మ దేవుని మనల్ని ఏకము చేయడానికి ప్రభు వారు ఇచ్చారు. మన ఆత్మ మీద ఆధారపడి ఆత్మలో పరవశిస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు మనలో దేవుడు విశ్వాసాన్ని వాక్యానుసారముగా వృద్ధిలోనికి తెస్తారు. ఆత్మ కలిగిన విశ్వాసులు కాబట్టి విశ్వాసులు, ఆ శిష్యులు అడుగుతున్న మాట, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించుము. నీలో ఆత్మ లేని వారముగా, ఈ యొక్క శరీరానుసారమైన స్వభావం గల వ్యక్తిగా నీవు ఉంటే దేవుని నీ ఆత్మ గూర్చిన విషయాలు నువ్వు ప్రార్థించలేవు. ఆత్మను గూర్చిన సంగతులు నువ్వు అడగలేవు, విచారించలేవు. ఎందుకంటే నీ విశ్వాసము నీ శరీరమును ఆస్పదము చేసుకుని, నీ ఆలోచన ఆస్పదం చేసుకుని ఉంటుంది కాబట్టి ఆత్మ కార్యములను ఆత్మ ద్వారానే చూడగలము. వాక్యమేనో ప్రభు గారు చెప్తున్న మాట, మనుష్యులను నీవు మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. ఏంటి మనుషుల జ్ఞానము? లోకములో ఉన్న మనుషుల జ్ఞానం అంతా వెర్రితనమే. అంటే మనం జ్ఞానం మీద, ఆత్మ మీద, దేని మీద ఆధారపడుతున్నాం? ఆత్మ జ్ఞానము వేరు, మనుష్య జ్ఞానము వేరు. ఆత్మ జ్ఞానము కలిగిన దానియేలు చిక్కుముడి అన్న ప్రశ్నకు కూడా రాజుల ముందు సమాధానం చెప్పగలిగాడు. రాజుల ముందు కూడా తల ఎత్తుకుని తిరగగలిగాడు. హల్లెలూయా కానీ, స్తోత్రం కానీ, ఆమేన్ కానీ, హల్లెలూయా. కానీ ఆత్మ జ్ఞానము లేదు, మనుష్య జ్ఞానము ఉన్న పాండిత్యం మెరిగిన జ్ఞానులు, శాస్త్రులు అనేక మంది ఏం చేస్తున్నారు? నోరెళ్ళబెట్టారు.
ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, మురిగే కుక్క కరవదు అన్నట్టుగా మనుషుల పాండిత్యం ఆ రోజు రాజు ముందుకు వచ్చి, ఒరే నా కలరా, నేను చచ్చిపోయేలా ఉన్న టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను ఇక్కడ, ఆ అర్థం ఏంటి నాకు అర్థం కావడం, ఆ వేలు వచ్చాయి ఆ గోడ మీద రాయబడ్డా నాకు అర్థం కావడం లేదు, కంగారు పడిపోతుంటే అప్పుడు దాకా ప్రతి నెల ఇస్తున్న ముడుపులన్నీ బాగా తీసుకున్నాయి అక్క కల్దీలు కావచ్చు, జ్ఞానవంతులు కావచ్చు, పాండిత్యం కావచ్చు, మేమేమి రాజు కోపం వచ్చింది, నాకు మళ్ళీ టైం ఇస్తాను చెప్పకపోతే ఒక్కొక్కరిని తుత్తినీలుగా చేసేస్తాను అన్నాడు రాజు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళన్నా చెప్పాలి, ఎవరితోనే చెప్పించాలి. వీళ్ళు ఎవరి దగ్గర పరిగెట్టారు, ఆత్మజ్ఞానము కలిగిన దానియేలు దగ్గర పరిగెట్టారు. హల్లెలూయా. నేను అదే చెప్తున్నాను, నీ జ్ఞానము నీ విశ్వాసము ఒక వ్యక్తినో ఒక మనిషినో కాదు చూడాల్సింది. నువ్వు అలా చూస్తే నువ్వు అందరి దగ్గర పరిగెడుతూనే ఉంటావు, కానీ మనుషుల్ని ఎద్దుకు పరిగెట్టాలంటే నీ ఆత్మ జ్ఞానము ద్వారా విశ్వాసములో నువ్వు స్థిరపడుదువుగాక. హల్లెలూయా. విశ్వాసములో స్థిరపడితే ప్రియులారని అంటున్నాను, బలమైన శూర కార్యములు దానియేలు దావీదు వలె మనము చేస్తాము, మనము చూస్తాము. మనుషుల జ్ఞానం మీద ఆధారపడేది ఎందుకు చెప్తున్నా తెలుసా, దేవుని నుంచి నిన్ను దూరం చేసేస్తుంది మనుషుల మాట స్టెబిలిటీ కాదు, అంటే స్థిరత్వం కాదు. ఇప్పుడు నీతో క్లోజ్గా ఉన్న వాళ్ళు రేపు నీతో క్లోజ్గా, అది బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే, ఇప్పుడు నీకు సహకరించిన వారు రేపు నీకు సహకరించరు. ఇప్పుడు నీతో ఉన్నవారు రేపు నీకు వ్యతిరేకలు అవుతారు, నిన్ను ప్రేమించిన వారిని గాయపరుస్తారు. కానీ మనుషులుగా ఉన్న మన కొరకు మనుషుడిగానే ఈ లోకానికి నీతో నాటు ఉండడానికి వచ్చిన దేవుడు నీతో ఉంటే నువ్వు మనుషుల జ్ఞానం ఎందుకు ఆధారం చేసుకోవాలి? గత ఆదివారం నేను చెప్పాను, అందరితోనూ సమాధానంగా ఉండాలి, పరిశుద్ధులతోనే సహవాసము చెయ్యాలని చెప్పాను. అంటే అందరిని వదిలేయమని ఎప్పుడు చెప్పలేదు, దేవుడు చెప్పలేదు. కానీ అందరితోనూ నువ్వు సమాధానంతో ఉండాలి, పరిశుద్ధులతోనే నీ సహవాసం. క్రైస్తవ విశ్వాసమును ఎందుకు ఎదగలేకపోతున్నావంటే అందరితోనూ సహవాసం చేస్తావు, కొంతమందితోనే సమాధానం, అందరితోనూ కలిసి తిరుగుతావు, కొంతమందితో నీతో పడుతుంది. దానివల్లనే విశ్వాసం ఎదగలేకపోతున్నాం. అతను మనసు మార్చేలా ప్రార్థన చేయండి అయ్యగారు అంటావు, ఇక్కడికి వచ్చి నువ్వు వెళ్ళి మాట్లాడొచ్చు కదా. అతను మారు మనసు పొందాలండి అంటావు, వాకింగ్ చెప్తుంది సమాధాన పరచువారు చెప్పండి, ధన్యులందరూ చెప్పండి, అన్యులు చెప్పకండి, సమాధాన పరచువారు ధన్యులు. ఇంకొంతమంది అన్యులు ఉన్నారు ఇక్కడ. సమాధాన పరచువారు ధన్యులు, వారు ఎవరు కుమారులు? దేవుని కుమారులట. హల్లెలూయా. నిజమే, మన జీవితంలో సమాధానకర్త అయిన దేవుని బిడ్డలుగా మనం ఉన్నాం ప్రియులారా. అందుకనే మన విశ్వాసం ఎవరి మీద ఆధారపడాలి? 2024లో మనుషుల మాటల మీద నమ్మి నీ భక్తి చెయ్యకో. నమ్మిన వారు, వినేవారు, అవుననేవారు ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఎవరి మీద ఆధారపడి నీ విశ్వాసం నీ భక్తి ఉండకూడదు. చివరికి నీ పక్కన్న అమ్మ మీద కూడా నీ విశ్వాసం ఆధారపడకూడదు. ఎవరి మీద? పక్కన్న అక్క మీద కూడా నీ విశ్వాసం ఉండకూడదు. పొరపాటున విశ్వాసం ఆధారపడదు, నువ్వెంత కానికి తినవే అని అడుగుతుంది. అంతే. నీ విశ్వాసంలో నువ్వెంతసేపు ప్రార్థన చేస్తున్నావు అడుగుతుందా? ఎంతసేపు వాక్యం చదువుతున్నా అడుగుతారా? నువ్వెంత ఎత్తున్నవే, ఇదే నోటంట మాట వస్తుంది. అది అవిశ్వాసులకు తగినది. నువ్వు అడుగు, తప్పేం కాదు. కానీ నువ్వు అదే వ్యక్తివి, నిజంగా విశ్వాసం కలిగిన వ్యక్తివి అయితే, అమ్మ ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు, ఎంతసేపు వాక్యం చదువుతున్నావు, పొద్దున లేస్తున్నావా, ఇంట్లో పని పాటలు అన్నీ బాగున్నాయా, దేవుని భక్తి కలిగి ఉన్నావా, దేవుడిని భయపడుతున్నావా? ఈ ప్రశ్న ఎవరు అడుగుతున్నారు నేటి రోజుల్లో? నో. ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి మనం గుర్తించుకోవలసిన మాట, మన విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక, హల్లెలూయా, ఏ శక్తి అది? ఈరోజు చాలా మంది అమ్మోరు శక్తి మీద ఆధారపడుతున్నారు. ఏ శక్తి? 2 మిరపకాయలు, ఒక నిమ్మకాయ, ఒక నల్ల పెట్ట కావాలి, మళ్ళా నల్ల కోడి పెట్ట. ఎందుకు? మన విశ్వాసుల సంఘం చాలా మంది అయితే ప్రియమైన వాళ్ళరా, ప్రార్థన ద్వారా, ఫోన్లో కూడా దైవజన ప్రార్థన ద్వారా, అది వ్యాపారమైనా పనిపాట్లైనా ఏదైనా, కానీ కొంతమంది ఉంటారు అక్కడక్కడ, ఇదే అదే. చాలామంది
ప్రియులారా, దాని వల్ల చాలాసార్లు శాపాన్ని కొని తెచ్చుకుంటాం. అది దేవుని శక్తి అయితే ఏ శక్తి కూడా ఆయన ముందు నిలబడలేదు. అది మనుషుల శక్తి. లోకమందున అన్నీ కూడా ఒక పాట పాడతారు లక్ష్మి గారు, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా. అమ్మ ఎవరమ్మా? ఏ దేవతలు? ఎవరి ముందరా? ఆయన ముందరంటే దేవుని ముందర సాగిలపడి నమస్కరించి గడగడలాడును. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర. చప్పలు కొడుతూ పాడదాం. సాగిలపడి నమస్కరించి. లోకమంతా శ్రమ కాలం. పాడాలి. లోకమంతా శ్రమ కాలం. చప్పలు కొడితే శబ్దం రావాలండి. ఆమేన్. విడువబడుట శ్రమ. యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా. ఆమేన్. యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రవి కోటి తేజుడు రమ్యమైన రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసయ్య త్వరగా వచ్చును గాక. రెడీగా ఉన్నారు మరి? హల్లెలూయా అంటున్నారు. నిజమే ప్రియమైన వారులారా, అన్ని దేవతలు యేసయ్య ముందు సాగిలపడే రోజు రాబోతుంది. నీవు ఇంకా వాటి వెనకాల పరిగెడుతున్నావు. క్రైస్తవ విశ్వాస, క్రైస్తవ బిడ్డగా దేవుని సన్నిధానంలో ప్రార్థన శక్తి, ప్రార్థన ధూపము కలిగిన వారముగా ఉంటున్న మన జీవితంలో ప్రియమైన వారులారా, ఎప్పుడు కూడా ప్రభువు రాకడ కొరకు ఎత్తబడే బిడ్డలుగా మనం ఉంటున్నప్పుడు, మనం పరిశీలన చేస్తూ ఆలోచన చేస్తూ దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు దేవుని శక్తిని అనుభవించే వారముగా ప్రభు వారు మనల్ని మార్చును గాక. హల్లెలూయా. ఎప్పుడు ప్రభు శక్తిని కలిగిన వారికి మనం ఉంటామో అంటే మనము మనుషుల జ్ఞానం మీద ఆధారపడకుండా దేవుని శక్తిని ఆధారము చేసుకున్నప్పుడు. హల్లెలూయా. ఎవరిని ఆధారం చేసుకున్నప్పుడు? ఆధారం అంటే నేను ఇప్పుడు దీని మీద ఆనుకున్నాను అనుకోండి, ఆనుకోగలనా? ఆనుకుంటే నువ్వు అదే చేస్తున్నావు, నీకు తెలియడం లేదు. ఇంతలో కనబడి అంతలో మాయపోయే మనుషుల బ్రతుకులవి. వాళ్ళ మీద ఆధారపడి నువ్వేం సాధించావు? నువ్వు సిగ్గు, అవమానము తప్ప. బలమైన దుర్గం దేవుని మీద ఆనుకో, నువ్వు తొలకవు, పడిపోవు. హల్లెలూయా. అదే దేవుని వాక్కు పౌలు చెప్తున్నాడు. ప్రియ సంఘం, మనుషుల జ్ఞానం కాదు, మనుషులు కాదు ఇప్పుడు నాది ఆధారపడవలసింది. మనుషులు కాదు, దేవుని శక్తిని ఆధారం చేసుకో. నువ్వు నమ్మటం నీ వలన అయితే వానికి నమ్మిన వారు చప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 25వ వచనంలో ప్రభు వారు చెప్తున్న మాట, ఆత్మీయతలో, విశ్వాసంలో మనం ఎలా ఉండాలి, ఎలా పరిగెత్తాలి, ఎలా భక్తి చేయాలి అంటే 100 మంది పోరాడు ప్రతివాడు. అమ్మా, మనం అందరం ఎక్కడ ఉన్నాం? పందెంలో ఉన్నాం. ఎక్కడ ఉన్నామండి? ఎవరికి పందెం? నీకు నాకు కాదు, నీ పక్కన్న ఇంటిని వారికి, సంఘంలో విశ్వాసులకి, ఒకరికొకరికి కాదు పందెం అంతా. ఈ పందెం ఎవరికి? నేను ఇస్సాక్ గారికి ఒక పని చెప్పాలని రాత్రి ఆలోచించుకున్నాను. ఒక ర్యాక్ ఉంటుంది ఇక్కడ, ఒక సరుగు ఒకటి పెడతాం, అందరూ సెల్ ఫోన్లు అక్కడ పెట్టాలి తెచ్చినట్టు మందులు, లేకపోతే ఇంటికి తీసి వచ్చారు. ఒక్క లైవ్ ఇచ్చే ఒక సెల్ ఫోన్ తప్ప సంఘంలో అందరు సెల్ ఫోన్లు ఎవ్వరు తెచ్చినా అక్కడ ఒకటే ఖచ్చితంగా త్వరలో అది చేయాలనుకుంటున్నాను. నేను అక్కడ వీడియో చూశాను, ముస్లింల వీడియో. వాళ్ళు అదే చేస్తుంటారు. మసీదులోకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తుంటారంటే వాళ్ళ ఫోన్లు అన్నీ తెచ్చి అక్కడ పెట్టేసి ఏం చేస్తారు, ప్రార్థన చేసుకుని అప్పుడు ప్రార్థన అయిపోయాక ఫోన్లు పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతారు. అక్కడ నోటిఫికేషన్ కూడా పెడతాం, ఎవరి సెల్ ఫోన్ జాగ్రత్త వారిదే అని కూడా పెడతాం అక్కడ. అది ఎందుకంటే మరి మీరు అడిగితే చాలా తెలివి కదా. గమనించండి ప్రియులారా, మనం అందరం ఎక్కడున్నామంటే ఒక పోరాటంలో, ఒక పందెంలో ఉన్నాం. మనం పోరాడేది ఎవరితో? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో అపోస్తలుడు అదే పౌలు గారు చెప్పేది, మీరు పోరాడేది మీ పక్కింటి వాళ్ళతోటో, మీరు పోరాడేది మీ వ్యాపారంలో మీది ఎగ్నెస్ట్గా మీకు ఎదురుగా బిజినెస్ పెట్టుకున్న వాళ్ళతోనో, లేకపోతే మీరు పోరాడేది చదువులని పక్కన్న వ్యక్తితోనో. ఇది కాదు అక్కడ చెప్పేది. ఆత్మీయంగా పోరాటంలో 6వ అధ్యాయంలో ఆయన చెప్పేది,
మీరు పోరాడునది అమ్మ ఎవరితో కాదు, శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ. ఎవరితోనండి? ఎవరితోనండి? అమ్మ చెప్పట్లేదు అందరూ. ప్రధానులు, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలము దురాత్మల సమూహాలతోనూ. ఇప్పుడు చెప్పండి ప్రియులరా, నిజం కాదా ఈ వాక్యము? ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహాలతో మనం పోరాడటం లేదా? కొంతమంది అయితే దర్శనాల ద్వారా, కళ్ళ ద్వారా దేవుడు చెప్తుంటాడు. కొంతమందికి దర్శనాలు రావు, కళ్ళు రావు. మరి వాళ్ళకి ఎలా తెలియాలి అంటే, జీవితంలో కొన్ని స్థితిగతులు పాఠాలు నేర్పిస్తుంటాయి. సంతోషంగా సాగేవారు సడన్గా సంతోషాన్ని కోల్పోతుంటారు. అన్నీ అనుకున్నట్లుగా జరగవు. ఎందుకు తెలుసా? నాశన పాత్రుడు ఎక్కడున్నాడు? దురాత్మల సమూహమును కలిగి ప్రతి వ్యక్తిని, ప్రతి ఇంటిని, దేశమును పాడు చేయడానికి వారి కంకణం కట్టుకున్నాడు. యమును మృంగుదనని వాడు గర్జన సింహం వల్లే తిరుగుతూ ఉన్నాడు. ఈరోజు అందుకనే ప్రభు వాక్యం, నువ్వు దేవుని శక్తిని కలిగిన వారుగా మనం వారితో పోరాడుతున్నాం కాబట్టి ఈరోజు చెప్తున్నాను ప్రియులరా, ఆత్మీయ విశ్వాసి, ఆత్మీయ సంఘ బిడ్డలుగా మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? పోరాటంలో ఉన్నాం. ఎక్కడ ఉన్నామండి? పోరాటంలో ఉన్నామా? ఆరాటంలో ఉన్నామా? పోరాటంలో ఉన్నాం. ఈ విషయాన్ని మర్చిపోకు. పోరాటంలో అంతిమ విజయం నీదే అని మర్చిపోకు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అక్కడ పౌలు గారు చెప్తూ, 100 మంది పోరాడువాడు ప్రతి నువ్వు నెగ్గాలి అంటే, ఈరోజు ప్రతి వ్యక్తి ఏదో ఒక సమస్యతో పోరాడుతున్నాడు. అది వ్యక్తిగత సమస్య, కుటుంబ సమస్య, అనారోగ్య సమస్య, అది ఏదైనా ఏదో ఒక వ్యక్తి, ప్రతి వ్యక్తి ఏదో ఒక పోరాటంలోనే ఉన్నాడు. మానవుడు పోరాటంలో నెగ్గాలి, అంతిమ విజయం పొందాలి, బలముతో మనం ముందుకు సాగాలి అంటే, ఇక్కడ ప్రభువారు చెప్పేది 25వ అధ్యాయంలో, 100 మంది పోరాడువాడు ప్రతివాడు. 100 మంది పోరాడేవాడా లేకపోతే పోరాడే ప్రతివాడా? మీ దృష్టి, ఆలోచన, అయ్యా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసండి, అందరూ ఒకటి వైపు చూడాలి. 100 మంది పోరాడేవాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. నా వైపు చూస్తూ వినండి. ఈరోజు అందరూ పోరాటంలో ఉన్నావు, నువ్వు నెగ్గాలి. ఆ సాతాను సామ్రాజ్యాలు కుప్పకూల్చబడాలి. నీ మీద గూడి కొట్టిపోయిన ఆ యొక్క సాతాను యొక్క గూడంతా తొలగించబడాలి అంటే, మొదటిగా మనం చెయ్యవలసింది, నేను అంటాను, క్రైస్తవ బిడ్డలుగా మందిరాల్లో కూర్చుని వెళ్ళిపోతే ఏ దీవెన రాదు. కానీ దేవుని మందిరములో వింటున్నాం, దానికి తగినట్లుగా మనము దేవునికి హృదయం ఇస్తే మనము ప్రతి ఈవులను ప్రభు ద్వారా సంపాదించుకుంటాం. చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. దేవుని సన్నిధానంలో ప్రియమైన వారులారా, ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలి? మొదటిగా అన్ని విషయములలో నాతో చెప్పండి, అన్ని విషయములలో మితముగా ఉండాలి. మొదటి మాట అది. నువ్వు పందెములో పోరాడక తప్పదు, పోరాడి ఓడిపోకూడదు, పోరాటంలో నీవే నెగ్గాలి. నేను లోకమును జయించున్నాను అని ప్రభు వారు చెప్తున్నారు. ఎందుకని? మీరు కూడా లోకమును జయించెదరు అంటారు ఆయన. హల్లెలూయా. జయించాలి అంటే ప్రభు వారు నేర్పించింది, ఆయన నేను దీన సాత్వికుడును, దీన మనస్సు గలవాడను. చెప్పండి, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. పందెములో నెగ్గె వారికి ఉండవలసింది ఏంటో తెలుసు? అన్ని విషయములలో మితముగా ఉండాలి. అన్ని విషయములలో, ప్రతి సందర్భంలో. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ఎప్పుడైతే మనుషుల యొక్క సామర్థ్యము, శక్తి, బలములు, ఆయుధములు చూసుకుని మనుషులు ఎదుగుతుంటారో, హెచ్చించుకుంటారో, గర్వపడుతుంటారో, ఆ మనిషి పందెములో నెగ్గలేడు. ఆ మనిషి పందెములో నెగ్గలేడు ప్రియులరా. దేవుని కంటే నువ్వు గొప్పవాడు కాదు, గొప్పదానం కాదు. ఏ వ్యక్తి దేవుని శక్తి ముందు నిలవబడలేడు. దేవుని ముందు పట్టుకుని గర్వించిన రాజులు పతనమైపోయిన విషయం నీకు తెలియదా? దేవుణ్ణి ముందు పెట్టుకుని దేవుడే కాదనుకుని ఏం పర్వాలేదు చిన్నగా తీసుకుని రాజులు సైతము
దేవుని ప్రక్కన పెట్టి, వాడికి అధికారం ఉంది, రాజ్యం ఉంది, బలం ఉంది, మనుషుల ప్రజల బలం ఉంది, అన్నీ ఉండి కూడా ప్రియమైన వారులారా, అన్ని అన్న భోగ వస్త్రములు అన్ని కలిగిన వారు ఒకే ఒక్కటి వారు తక్కువ చేశారు. ఏంటి? దేవుని పక్క గెంటేశారు వాళ్ళు. ఆ దేవుని కొత్త నాకేముందిలే, దేవుడు అంటే నాకేముంది, నేనే దేవుని అని మురిసిపోయిన రాజుల కోసం మీకు తెలియదా? అలాంటి రాజుల సైతము పశువులుగా మార్చగలిగిన దేవుని ముందు ఎంతకాలము దేనికి వ్యతిరేకము గర్విష్ఠగా బ్రతుకుతావు క్రైస్తవ విశ్వాసులుగా? ఎంతకాలం మనల్ని హెచ్చించుకుంటూ ఒక ప్రాంతములు అడుగుపెట్టినా, ఒక మందిరములు అడుగుపెట్టినా, ఒక విశ్వాస ఇంట అడుగుపెట్టినా, ఎప్పుడు నీవు దేవుని బిడ్డగా దీన మనస్సు సాత్వకము కలిగి నీవు మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడే నీ దీవెన ప్రారంభం అవుతుంది. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా, నాకైతే ఆశ ఉందయ్యా ఈ సేవలో పూర్తిగా పరిచర్య చేయాలని. అక్కడ అది వదిలేస్తే బాగోదు, ఇక్కడ వదిలేస్తే బాగోదు, రెండు కావాలి. ఏం చేయను ప్రభా అని కొన్ని నెలలుగా ప్రభు దగ్గర ఉపవాసం ఉన్నప్పుడల్లా ప్రార్థన చేసినప్పుడు అడుగుతున్నాను. జనవరి 1కి మీరు అందరూ వాగ్దానం తీసుకున్నారు, నేను వాగ్దానం తీసుకున్నాను. పరమోన్నత దేవుడు అన్నాడు, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు అన్నాడు ఆయన. హల్లెలూయా. 2 రోజులు తల బాదుకున్నాను నేను. 2 రోజులు పట్టింది దీని నుంచి బయటికి రావడానికి. నీ పరిచర్యను సంపూర్ణంగా, వాక్యంలోనే వాగ్దానం నా దగ్గర కూడా ఉంది. అపొస్తలుల కార్యంలో పౌలు గారితో చెప్తున్న తిమోతి అంటారు, నేను చెప్తున్నాను ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఎప్పుడు కూడా ఆయన మీద ఆధారపడితే నీకు గాయమైన నీ మంచి కొరకే దేవుడు చెప్తాడు ఆయన. హల్లెలూయా. నువ్వు నష్టపోతావని కాదు, నీకు ఆ నిమిషం నష్టం అనిపించిన నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, లేదా నెక్స్ట్ డే అధికమైన దీవుని నీకు దేవుడు ఇవ్వాలని తప్ప. హల్లెలూయా. నేను ఇలా శ్రమల పాలైపోయాను, చతికల పడిపోయాను, లేవాలని స్థితిలో ఉన్నాను అనుకోకు. నీకంటే మరణపు అడుగుల్లోకి వెళ్ళిపోయిన యోబుని జ్ఞాపకం చేసుకో. నీకంటే మరణ ఛాయలోకి వెళ్ళిపోయిన అబ్రహాముని జ్ఞాపకం చేసుకో. మాడి మసైపోయిన లోతు భార్యని జ్ఞాపకం చేసుకో. ఒంటరిగా మిగిలిపోయిన భక్తుల్ని జ్ఞాపకం చేసుకో. దేవునికి లోబడిపోయారు. ఎందుకో తెలుసా? వారి విశ్వాసము మనుష్యులను ఆధారం చేసుకున్నది కాదు. నువ్వు అవసరం దేవుని మందిరాన్ని వదిలేస్తావు, నువ్వు వ్యాపారాన్ని వదులుకోవు, నువ్వు అది నీ విశ్వాసం. కానీ దేవుని విశ్వాసం అయితే నువ్వు అది చూపించాలి. క్రైస్తవ విశ్వాసం ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడితే ఆయన ఎప్పుడు కూడా సిగ్గుపడనివ్వడని చెప్తానే ఉంటావు, కానీ దేవుని మీద ఆధారపడం. అందుకని వాక్యం చెప్తుంది, అన్ని విషయములలో మితముగా ఉండాలి. ఎవరు ఉండాలి? నువ్వు అనుకోకు నీ ఇంటి పక్కన అన్యులు మితముగా ఉంటారని అనుకోవద్దు. మనమే క్రైస్తవ బిడ్డలుగా నేనే నువ్వే అన్ని విషయములలో మితముగా ఉండాలి. అంట్లో లిమిటేషన్, దాని లిమిట్. కొంతమంది మాట్లాడుతుంటే ఈవిడి విశ్వాస పిశాచ అనిపిస్తుంటుంది. మాటల్లో లిమిటేషన్ ఉండదు. నాకు కొన్నిసార్లు కోపం వస్తుంది. ఎవరైనా సరే ఇంకా ఫోన్లు మొదలాడితే గంటలు ఫోన్ మొదలాడితే అనవసరం. ఒక ఇద్దరు కూర్చుంటే అనవసరం. అన్ని విషయం మితముగా ఉండమంటే ఎక్కడ మన లిమిటేషన్? క్రైస్తవ బిడ్డ, ఎక్కడ మన లిమిట్స్ ఉన్నాయి? అది తిండైన లిమిట్ ఉండాలి, మాట అయిన లిమిట్ ఉండాలి, అది మన జీవితమైన లిమిట్ ఉండాలి. ఏదైనా ప్రభు దగ్గర మనం ఎలా ఉండాలి? లిమిట్స్ మితముగా ఉండాలి. ఇది పోరాడే వారికి ఉండవలసిన ద ఫస్ట్ క్వాలిఫికేషన్, మొట్టమొదటి లక్షణము. కొంతమంది స్టైల్ చూస్తుంటే, నేను గత వారం అని చెప్పుకున్నా, అతి అనేది నేను చెప్పాను మొన్న వారం. అతి చేసే వ్యక్తి క్రైస్తవుడు కాదు. మితముగా ఉండేవాడే పందెములో నెగ్గుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2వ మాట 27వ వచనం, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను. మొదటి మాట, అన్ని విషయాలలో మితముగా ఉండాలి. మొదటి మాట, అన్ని విషయాలలో మితముగా ఉండాలి. 2వది, గురి చూడని వాని వలె
ఏం చెయ్యకూడదు? గురి లేని వాని వలె ఉండకూడదు. ఎలా ఉండకూడదు? గురి లేని వాని వలె ఉండకూడదు. పౌలు గారు చెప్తున్నారు, గురి చూడని వాని వలె నేను పరిగెత్తడం లేదు. ఈరోజు కొంతమంది నడకం చూస్తే పరిగే పరుగు కదా, కొంతమంది నడక చూస్తుంటే వాళ్ళు నడుస్తున్నారు, పరిగెడ తెలియడం లేదు. నేను ఆ విషయం మాట్లాడడం లేదు, కానీ ఈరోజు మనం పరుగు పందెంలో ఉన్నాం కదా. ఈ పందెంలో ఎవరు ఫాస్ట్ పరిగెడితే వాళ్ళు నెగ్గుతారా, లేకపోతే మన కుందేలు తాబేలు కథలాగా, తాబేలులాగా కుందేలులాగా కొంచెం నిద్రపోయి వెళ్తే పరిగెత్తే వారు నెగ్గుతారా? గురి కలిగిన వారే నెగ్గుతారు. దేవుని బిడ్డలుగా మన జీవితంలో ప్రియమైన వారులారా, మనము గమ్యమునకు చేర్చబడాలి అంటే ఒక గురి కలిగి పరిగెత్తాలి. వినండి శ్రద్ధగా. కొంతమంది చూస్తున్నారు కానీ మీ ఉద్దేశాలు ఎక్కడ లేవు. అమ్మా, నువ్వు అలా వాక్యం వినడం అనవసరం నీకు. శ్రద్ధ కలిగిన వాడు దీవించబడతాడు, అశ్రద్ధ కలిగిన వాడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. వాక్యంలో చెప్తున్న మాట, నేను గురి లేని వారి వల్ల పరిగెత్తడం లేదు అని పౌలు గారు చెప్తున్నాడు. ఈ పౌలు లాంటి భక్తుల మాట నువ్వు ఆదర్శంగా తీసుకోకపోతే మన జీవితంలో ప్రభు వారు కార్యం ఎలా చేయగలుగుతారు? ఈరోజు మనకున్న గురి ఏంటి? ఏ గురి కలిగి మనం ఉన్నాము? ఏ ఉద్దేశం కలిగి మనం ఉన్నాము? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులరా. ఒక్కసారి యోచన, నీకున్న గురి ఏంటి? మనకున్న గురి ఏంటి? ప్రభువా, నాకు 2 కొడుకులను ఇచ్చావు, 2 కూతుర్లు ఇచ్చావు. పెద్ద కూతురికి పెళ్ళి అయిపోయింది, చిన్న కూతురికి పెళ్ళి అయిపోయింది, పెద్దోడు పెళ్ళి అయిపోయింది, చిన్నోడికి పెళ్ళి అయిపోయింది. సేమ్ ఇది చాలామంది గురి. అమ్మా, అది అయిపోయినట్టు ఇంకోటి మొదలవుతుంది నీకు. ఏం మొదలవుతుంది? మనవరాలు, మనవడు అయిపోయిందా, మళ్ళీ ఆ మనవడానికి పెళ్లి చేయాలి నీ ఆశ కాకపోతే. వాళ్ళ మనవడు 3 తరాలు చూసాను నువ్వు మళ్ళీ. ఇది నీ గురి. ఈ లోపల నువ్వు బకెట్ తినేస్తానో ఆమెను అనకండి అమ్మ. ఇప్పుడు ఆమెను అన్నారు వాళ్ళు, కానీ ఎప్పుడు ఆమెను అనాలి అప్పుడే ఆమెను అనాలి. హల్లెలూయా. నీ గురి దేవుడు అయితే నువ్వు అడగకుండానే అన్నిటిని సమకూర్చి పెడతాడు ఆయన ముందు. హల్లెలూయా. అందుకే నీ గురి దేవుని మీదే నీ గురి ఉండాలి. నీ పోరాటం ఇహ సంబంధమైన వాడిదా కాదు, శత్రువు సమూహాల మీద, ఇహలోక సంబంధమైన అధికారులు, అంధకార దురాత్మల సమూహము నిన్ను వెంటాడి నిన్ను పాడు చేయాలని, నాశనం చేయాలని, నీ జీవితమును వెనక లాగాలని దేవుని నుండి దూరం చేస్తూ, మందిరం దూరం చేస్తూ, సహవాసము లేకుండా, సమాధానం లేకుండా, ఐక్యత లేకుండా వేరు చేస్తున్న అపవాదిని చితక త్రొక్కాలన్నది నీవు నిరీక్షణ అయి ఉండాలి. దేవుడు అదే ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రియమైన వారులారా, నీ పోరాటంలో నువ్వు మెత్తముగా ఉండాలి. రెండవది, గురి కలిగి పోరాటాలి. ఏంటి నీ గురి? ఉన్నతమైన బహుమానమును నేను పొందుకోవాలి. ఏ బహుమానం అది? ఉన్నతమైన బహుమానం మనము పొందుకోవాలని. క్షణికమైన కాదు. మనుషుల గురిలు ఎలా ఉంటాయంటే, ఒక వ్యక్తి సంఘం అంతా కలిసి ఎలా ప్రార్థన చేసుకుంటున్నారంట, పరిశుద్ధ సంఘం అలాంటి సంఘం అయినామో ప్రార్థన, దేవుడు వచ్చేసినట్టు అంతే అక్కడికి కదా. మనం చేసే ఆరాధన, మనం చేసే పాటలు, భక్తి, వాయిద్యాలు చూస్తే పరలోకం దూతలు కూడా వస్తుంటారు. ఒకసారి అలాగే భక్తి ప్రార్థన చేస్తుంటే దేవుడే దిగొచ్చేసి ఈ మందిరం అంతా వెలుగుతో నిండిపోయిందండి. వెంటనే ఒక స్వరం వినబడుతుంది, దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మా కృపమ్మ, ఎవరు లేరు ఇక్కడ, అమ్మ కృపమ్మ నీకేం కావాలో అడిగన్నాడట. వెంటనే అమ్మంది, ప్రభా నాకు, నేను తెల్లగా నల్లగా ఉన్నాను నేను, మా ఆయన ఎప్పుడు కూడా నువ్వు నల్లటి దానవే నల్లటి అంటూ తిడుతున్నాడు. నాకు చాలా బాధగా ఉంటాను, నేను తెల్లగా రాణి గారిలో మెలిసిపోవాలన్నాడు. ఆమెన్ అన్నాడు దేవుడు. ఆమెనంటే ఆమెనే కదా, అంతే. ఆమె చూసుకుంటే దేహం అంతా దేవదూతలో మారిపోయిందన్న. స్తోత్రం. వెంటనే పక్కన్న కొంతమంది మన సంఘంలో కొంతమంది ముందు వరుసలో కూర్చున్న వాళ్ళు ఎలా చూస్తున్నారు, కొంతమంది ప్రార్థనలో అలా చూసిందంటే ఒక అమ్మ పక్కన, ఇది ఎటురా, ఇప్పుడు వరకు తెల్లగా నల్లగా ఉండే ఆవిడ, మసిపొక్కలాంటి ఆవిడ ఇలా అలాంటి ప్రార్థన చేయకండి. ఈ కథ చెప్తున్నాను నేను. అంటే వెంటనే ఏంటి సీక్రెట్ ఏంటే అంటే, నాకేం సీక్రెట్ తెలిసి చెప్పేస్తారు ఏంటి, అలాంటి సీక్రెట్ చెప్పరు కదా. పొరపాటు నీ క్రీమ్ ఎక్కడ కొన్నామంటే ఇంకో ఆ షాపులోనే, ఈ సీర ఎక్కడ కొన్నామంటే ఇంకా ఈ షాపులోనే అంటారు, కానీ ప్రాపర్ అడ్రస్ ఎప్పుడు కూడా ఎవరండి అంటే. వెంటనే దేవుడు మరలా పక్కన ఆవిడ, ప్రభా ఆమెను మార్చినట్టు నన్ను కూడా తెల్లగా మార్చు ప్రభా, ఆవిడ కూడా రాణిగర్లం. ఇలా మొత్తం
ఐదుగురు ఒకళ్ళని చూసుకుని ఒకళ్ళని ఇదే కదా ఆరాధన చేసిన ప్రార్థన చేసిన పక్కన ఏం చేస్తుంది, పక్కన పాస్టర్ గారు నిజంగా మాతో పాటు ప్రార్థన చేస్తున్నాడా అని చూస్తున్న కొంతమంది బ్యాచ్ ఉంటుంది. ఈ బ్యాచ్ గమనించి నేను ఎలా మారిపోవాలని చూసేటప్పుడు సడన్గా వెనుకున్న వ్యక్తులు కొంతమంది ప్రార్థనలో ఉన్నారు. వెనకాలకు వచ్చిన ఒకళ్ళు చూసి గట్టిగా నవ్వుకుంటున్నారట, పక్క నవ్వుతున్నారట. పక్క నవ్వుకుంటే దేవుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఎందుకు నా బిడ్డ నువ్వు అంతలా నవ్వుకుంటున్నావు అంటే, ప్రభు నాకు కూడా ఒక కోరిక ఉంది ప్రభు, ఒక ప్రార్థన మనవి, నువ్వు ఏది అడిగినా ఇస్తావు కదయ్యా. అవును, నేను ఏది అడిగినా ఇస్తాను, అయితే నాకు ఒక కోరిక ప్రభు, అడిగో ఇస్తానంట. ప్రభా ఆ ఐదుగురిని నల్లగా మార్చేవో ప్రభు అని అడిగేదట. ఏం చేయాలి? ఆ ఐదుగురిని తెల్లగా అయిన ఐదుగురిని మళ్ళా నల్లగా మార్చే ప్రభు అని అడిగిందంట. దేవుడు మార్చేయాడు ఆయన, ఎందుకంటే ఆయన వాగ్దానం ఇచ్చాడు కదా, ఏది అడిగినా చేస్తాను. అమ్మా నీ ప్రార్థన, ఏ ప్రార్థన చేస్తున్నానో తెలుసా? గురి కలిగి ప్రార్థన చేస్తున్నావు నువ్వు. నీ గురి దేని మీద ఉంది? నువ్వు అడిగినా అడగకపోయినా నీకొచ్చే లావాదేవీల మీద కాదు నీ గురి ఉండాల్సిందే. నువ్వు అడగకపోతేనే రెట్టింపు పొందుకుంటావు. హల్లెలూయా. అలాగని అడగొద్దు అని చెప్పడం లేదు. నీ గురి అంతా ఒకటే గురి ఏంటి? తిను తాగు సుఖం. ఈ గురి వల్ల నీవు దొరికేది ఏం దొరుకుతుంది? మనశ్శాంతి దొరుకుతుందా? సమాధానం దొరుకుతుందా? ఇంట్లో నీ కుటుంబకులు సమాధానం ఉండగలరా? అదే ఆ కుటుంబంలో ఏసయ్యా నా ఇంట్లోనికి రండయ్యా, నా వ్యాపారంలోకి రండయ్యా, మీ ఇన్వాల్వ్మెంట్ కావాలయ్యా, నా బిడ్డ హృదయంలో ఉండండి అయ్యా, నా కొడుకుల మధ్యలో ఉండండి అయ్యా, నా ఇంట్లో మీరు ఎప్పుడూ ఉండండి అయ్యా అని నువ్వు ఒక 5 నిమిషాలు ప్రభు గురి కలిగి ప్రార్థన చేస్తే, ఆయన ఇంట్లోనే ఉంటే, కొండైన దేవుడు, ఘనకోటైన దేవుడు నీతోనే ఉంటే ఇంక నీవన్నీ ఎందుకు? నువ్వు అడగకుండానే దేవుడు నేను కోటేశ్వరాలు చేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు వాక్యమును కలిగిన రెండవ అనుభవము, గురి కలిగిన వారిగా మనము పరిగెత్తాలి. ఈరోజు గురి ఉండడం లేదు, మనం వెళ్ళే దారి ఏడో తెలియడం లేదు. సడన్గా ఇక్కడి నుంచి పరిగెడతాం, సగం అడ్డురాట్లు వస్తాయి. ఎలా వెళ్తే షార్ట్ కట్లు వస్తాయి. మనం ఏం చేస్తామంటే మన వాళ్ళు తిన్నగా పరిగెట్టరు. నువ్వు పరిగెట్టేది ఎప్పుడు కూడా నేరుగా గురి ఎదురుగా ఉంటుంది, ఆ గోల్లో పరిగెట్టాలి. కానీ నువ్వేం చేస్తావు? ఆడికంటే అలా వెళ్ళిపోతుంది షార్ట్ కట్లు, ఇలా షార్ట్ కట్కి వెళ్తావు. ఇవి ఇలా తిరిగేలో పాటు తిన్నగా అక్కడికి వెళ్ళిపోతాడు. నువ్వేమైపోతున్నావు? పందెంలో వెనక పడిపోతున్నాం. మనం గురి కలిగిన వారముగా పరిగెత్తం. ఎందుకంటే తెలుసా? ఏంటి నా గురి అయి ఉండాలి అంటే, ప్రభువు ఇచ్చు ఉన్నతమైన బహుమానం మన గురి, ఆత్మల రక్షణ మన గురి అయి ఉండాలి. నేను నశించిపోతున్నట్లు నన్ను రక్షించావయ్యా, నేను పడిపోయినప్పుడు నన్ను పైకి లేవనీసావయ్యా. ఇదిగో నా ఇంటి పక్కన వారు ఇంకా వ్యక్తి మార్చబడలేదు, నువ్వు వెళ్ళి నువ్వు వాళ్ళ కూర్చోపోయినా పర్వాలేదు కానీ ప్రార్థన చేయడం మానకు నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను ప్రియులరా, అలాగని వెళ్ళి మాట్లాడడం మానేయండి అనడం లేదు. అవకాశం ఉన్నంత వరకు నీ భారమైన నీ గురి అయి ఉండాలి. 2024 సంవత్సరంలో నేను ఒక మాదిరికరంగా, నేను ఒక అనేకమైన రక్షించే బిడ్డగా నేను ఉండాలి. మన గురి కలిగి మనం ఉండాలి. 2024 ఏ గురికి మనం సంపాదించుకుంటున్నాం? సమయం అవుతుంది. 3వ మాట, ప్రియమైన వారులారా, మీ ముఖాలు చూస్తుంటే చాలా ఆకలిగా ఉన్న వారిలాగా ఉంటున్నారు. 27వ వచనంలో, గాలిని కొట్టినట్లు నేను పోరాడడం లేదు. 3వ మాట. మొదటి మాట ఏంటి చెప్పండి? అన్ని విషయాలలో పెదాలు కలపొద్దు. విన్న మాట మీరు చెప్పండి. అన్ని విషయములలో మితముగా, అంటే లిమిట్. సాల్ట్ ఎంత వేసుకోవాలో అంతే వేయాలి. వాడి గరిటెతో ఎక్కువ పడిపోయింది, అది మొత్తం కలిపి పెరుగన్నం తినేస్తే అంత వ్యర్థమైపోతుంది. భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో కూడా చాలా అవసరం. రెండవది, గురి కలిగి మనము పరిగెత్తాలి. గురి కలిగి పరిగెత్తాలి. చాలా మంది దేవుని మందిరానికి వస్తారు, ఎందుకు ప్రార్థన చేస్తారో తెలియదు, ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తారో తెలియదు. వాళ్ళు సంచారం మైండ్ కలిగి అది ఇది. నువ్వు ఒక దేవుని అడిగే విధానం కూడా స్పష్టత ఉండాలి. ఏముండాలి? స్పష్టత ఉండాలి. ఒక దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నాకు మంచి సైకిల్ కావాలని అడిగాడంట. ఏమడిగాడు? సైకిల్ అడిగాడు దైవజనుడు. అంత మంచోడు. ప్రభు అన్నాడంటే, ఏ కంపెనీ కావాలి అని అడిగాడు. హల్లెలూయా. ఏ కంపెనీ కావాలి? నువ్వు అడిగే దేవునికి స్పష్టత కావాలి, క్లారిటీ కావాలి.
నేను చెప్తున్నాను. మూడవ మాట, గాలిని కొట్టినట్లు పోరాడకూడదు. మూడవ మాట, ఏం చేయట్లేదట? గాలిని కొట్టినట్లు నేను పోరాడడం. చాలామంది పోరాడతారు. ఎందుకు పోరాడతారో తెలీదు. ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూలో ఇద్దరు నుంచో పెడతారు, మంచి దేహదారుఢ్యం కలిగిన మా లోకేష్ లాంటి వాళ్ళని. ఏడాడు వెళ్ళిపోయాడా? వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు, వాళ్ళిద్దరూ కొట్టుకున్నప్పుడు, ప్రియమైన వాళ్ళరా, వీడు గాలిలో పోరాడుతున్నాడు అనుకోండి, శత్రువు విజయం పొందడా? ఈజీగా శత్రువు వీడి మీద విజయం పొందుతాడు. చాలా మంది మన వాళ్ళు టైం పాస్ కన్నట్టు, మొక్కుబడి కన్నట్లు, మనుషుల పై చూపు కన్నట్టు భక్తిలో పోరాడుతున్నారు. చాలాసార్లు భక్తిలో గాలికై పోరాడినట్లు నువ్వు పోరాడకూడదు. దీనికి పోరాడి అపవాది మీద విజయం పొందాలని నీవు పోరాడాలి. శత్రువు ఎంత బలమైన వ్యక్తి అయినా, ప్రియమైన వాళ్ళరా, నువ్వు దైవుని శక్తిని కలిగి నిలబడినప్పుడు, గొల్యాతు బలవంతుడని దావీదుకు తెలియదా? తెలుసా? తెలియదా? అంత నిశ్శబ్దంగా ఏదో 7 వారాలు ఉపవాసం చేసినట్టు, కనీసం పచ్చి మంచులు కూడా తాగనట్టు కూర్చున్నారు చాలామంది. బలవంతుడని తెలియదా? తెలిసి కూడా అంత ధైర్యంగా ఎలా గెలిపోయాడు? అతనికి తెలుసు, ప్రభా నా పని నేను చేస్తాను, నీ పని నువ్వు చేయాలి. హల్లెలూయా. క్రైస్తవ బిడ్డలు కూడా మనము చేయవలసిన పోరాటం, మనము పోరాడాలి. ఆ పోరాటంలో గెలుపునిచ్చేది దేవుడే, ఓడిపోనేవాడు ఆయన మాత్రం. హల్లెలూయా. మనం పోరాడాలి. నేను అనుకున్నాను, రాయరు చదివేశాను ప్రభా, నల్లకొట్టేసాను, నాకు ఇష్టం లేదు ప్రభా అనుకున్నాను. నేను చదివాడు బాగా అయిపోయింది. చదివింది ఒక ఆశతో చదివాను నేను. కొంతమంది అమ్మల కన్నా ఉపయోగపడతాం, కొంతమంది అక్కల కన్నా ఉపయోగపడతాం. సడన్గా ఎవడికో నాకే నేను ఉపయోగపడుతాను అనే ఉద్దేశంతో ఏం చేశానంటే, నేను మంచిగా చదివాను ఆశతోటి. చదివిన తర్వాత నల్ల కొట్టేటరా బాబు, అంత నల్లగా ఉంది, ఇది వేసుకుంటే ఎవడు వాదింతాడరా, ఆ బద్దాలు చెప్పాలి అనుకున్నాను. కానీ ప్రభువు మాట కూడా బలహీనులకు చెయ్యొతనివ్వాలి, ధైర్యం చేయని వారిని ధైర్యపరచాలి. ఈ వాక్యాలు మర్చిపోయాను నేను. మరలా ఆలోచన వచ్చింది, ప్రభు ఈ జ్ఞానం కూడా నువ్వు ఇచ్చిందే కదా, నువ్వు ఇచ్చిన తలాంతే కదా, తప్పేముంది? ఒక వ్యక్తి కృంగిపోతుంటే, చచ్చిపోతుంటే ఆయన బ్రతికించడం పాపం కాదు కదా. పెద్దల సామెతలు అంటారు, 100 అబద్ధాలు చెప్పానా, అది మీరు పైకి చెప్పకండి, గమనించండి. అలాగే నాకు అబద్ధం కాదు, నేను అనుకున్నాను 100 అబద్ధాలు చెప్పానా, ఒక వ్యక్తి చచ్చిపోతుంటే బ్రతికిస్తే ఆడు పరలోకం వెళ్తే అది ఖచ్చితంగా నాకు శాపం కాదు కదా. ఇలాగ ఆలోచించి ప్రియమైన వాళ్ళారా, వెంటనే ఆలోచించాను. ఈ సంవత్సరం ప్రార్థన చేయండి, ఈ సంవత్సరంలో ప్రాక్టీస్ మొదలు పెట్టాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, దేవుని వాక్యం చెప్పు, ఒక గురి లేకుండా ఆయుధం ఉంది కానీ గురి లేకపోతే నెగ్గగలమా? ప్రార్థన ఆయుధం దేవుడిచ్చాడు, విజయశీలైన దేవుడే మనకు ఆయుధంగా ఉన్నాడు, మనం నెగ్గగలమా? ఈ మొదటి నెలలోనే ఒక గురిని సంపాదించుకుందాము కాక. హల్లెలూయా. నిజమే ప్రియమైన వారలారా, మొదటి మాట, పోరాడే మనము మితముగా ఉండాలి. రెండవది, గురి కలిగి ఉండాలి. ఏ గురి అంటే, నువ్వు ప్రార్థించేటప్పుడు ఒక స్పష్టమైన ప్రార్థన అవసరం ముందు పెట్టుకోవాలి. హల్లెలూయా. స్పష్టత లేని విధంగా అక్కడికి గంతులు వేయొద్దు. స్పష్టత కలిగిన వ్యక్తిగా మనం ఒక ప్రార్థన మనములు ముందు పెట్టుకోవాలి. లేదు అలా కాదు, అంతా లేదంటే ఒక లిస్ట్ రాసుకో, పేపర్ మీద ముందు పెట్టుకో. అవసరత తీర్చబడే వరకు దేవుని ఘనపరిచి ప్రార్థించు. ఒక గురి కలిగి, ఎందులో గురి ఉండాలి? నేను రక్షింపబడ్డాను, నా కుటుంబము రక్షింపబడే వరకు పోరాడుతూనే ఉండాలి. హల్లెలూయా. నీ మనవి దేవుడు వినే వరకు పోరాడుతూనే ఉండాలి. ఒక వ్యాపారంలో ఒక గురి, నేను ఆ లెవెల్కి చేరాలి. క్రైస్తవ బిడ్డ ఎప్పుడు కూడా గురి కలిగి ఉంటేనే దేవుడు వారిని సఫలమైన గమ్యమునకు చేరుస్తాడు. ఆయన గురి లేని వారి వల్లే మనం ఉండకూడదని ప్రభు ఎందుకు పదే చెప్తున్నారంటే, గురి లేనివాడు పందెములు నెగ్గలేడు, విజయం సంపాదించుకోలేడు. కష్టమైన, నష్టమైన, ఓపిక నశించిపోతున్నా, కాళ్ళు బలము క్షీణించిపోతున్నా, పడిపోతానేమో అనిపించిన వాడి గురిని వాడు కోల్పోకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఈ మొదటి నెలలో ఈ ప్రభు బల దిన మనతో మాట్లాడే మాట, నా ప్రియ దైవ జనాంగమా, నీ గురి ఏమై ఉంది? 7 దినాల్లో సామాన్యుడు పక్కన గురి ఒక రాజకీయ సంఘములాగా వస్తుంది. ఏంటో తెలుసా?
వాళ్ళ పార్టీ సభ్యుల కంటే మన పార్టీ సభ్యులు మాట్లాడాలి, ఎక్కువ మంది ఉండాలి. అదే కదా రాజకీయ నాయకులు కోరుకుంటారు. అవునా కదా? మీరు ఏ పార్టీని అడగలేదు కదా, అంత సైలెంట్గా ఉన్నారు. అడిగానా నేను? అది నన్ ఆఫ్ మై బిజినెస్, నా పనే కాదు అది. నేనే పార్టీ అయితే మీకెందుకు, మీరే పార్టీ నాకేది, మనమందరం ఏసై పార్టీయే కదా. హల్లెలూయా. రాజకీయ నాయకులు అందులో ఎక్కువ మంది ఉన్నారు, ఇందులో ఎక్కువ మంది ఉన్నారు. కావాలి ఈరోజు వారి గురి ఏంటో తెలుసా? ఎదుటోని తొక్కేసైనా మనం మాత్రం నెగ్గేయాలి. ఇది మన గురి కాదు. సాతాను తొక్కబడాలి, దేవుడు హెచ్చింపబడాలి. ఇది మన గురి. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది, నువ్వు పోరాటం అనేది నువ్వెవ్వరైనా పోరాడాలి. పోరాటంలో ఇష్టం వచ్చినట్లు పోరాడకూడదు, గాలికై పోరాడకూడదు, మనం వచ్చి వెళ్ళిపోకూడదు. అందుకే ప్రభు వారు ఒకసారి అడిగిన మాట, మీరు దేన్ని చూడడానికి వచ్చారు? గాలి కట్టి ఇటు ఊగుతున్నారు ఇల్లునా? దైవ జనాంగమా, దేవుని మందిరానికి వస్తున్న మనము గురి కలిగిన వారముగా, దేవుని నమ్ముకున్న మనము గురి కలిగిన వారముగా, దేవుని బిడ్డలమైన మనము ఒక గురి కలిగిన, ఇదిగో నేను కొడుకుని అడిగితే దేవుడు కొడుకుని ఇవ్వాలి అని ఆమె గురి. నేను కుమార్తెను అడిగితే దేవుడు కుమారుని ఇవ్వాలి. గర్భఫలం అడిగాను, దేవుడు గర్భఫలము ఇవ్వాలి. ఇదిగో నా వ్యాపారం వృద్ధి చేయమని దేవుడిని అడిగాను, దేవుడు నన్ను వృద్ధి చేయాలి. నా బిడ్డలు బాగు చేయమని అడిగాను, దేవుడు నా బిడ్డలను బాగు చేయాలి. ఉద్యోగం కోసం అడిగాను, దేవుడు ఉద్యోగం ఇవ్వాలి. ఒక గురి కలిగిన ఉండాలి. నీకు గురి లేదు, 1, 2, 3 వారాలు అవుట్, గురి అయిపోయింది అనేది. ఈ 3 వారాలు గట్టిగా ఉపవాసంతో ప్రార్థన చేసేస్తావు. ప్రార్థన అయిన తర్వాత మళ్ళా పొద్దున్న లేచిన వెంటనే ఉపవాసం ఉండేది నువ్వు, తలంటుకుని ప్రార్థన ఉపవాసం, మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు టీయో తాగిద్దా నువ్వు. పొద్దున్న లేచిన వెంటనే 4 ఇడ్లు తినేస్తావు. దేవుడా క్షమించు ప్రభా, ఎందుకు మర్చిపోయాను ప్రభా, ఎందుకు తినేసావు ఇడ్లీ, మర్చిపోయాను ప్రభా. ఎందుకు మర్చిపోయి తెలుసా? దేవుడు కష్టం తగ్గించేశాడు, ఆ శ్రమ తగ్గించేశాడు, ఆ దుఃఖం తగ్గించేశాడు కదా. నువ్వు ఎవరిని మర్చిపోయావు? ఉపవాసాన్ని కాదు, ఉపవాసం ఉండమని చెప్పిన దేవుణ్ణే మర్చిపోయారు. అందరూ నల్ల కాకులు ఉండకూడదు, తెల్లబాట్లు వేసుకుంటారండి, ప్రభువులు తీసుకుని మనుషులు ఏదో అనుకుంటారని చాలామంది ఈరోజు మీరు ప్రభువుకు లోబడలేదు. నేను మరలా చెప్తున్నా, ప్రభు బలం ఉండేటప్పుడు దైవజనుడిగా నిలబడి నా ప్రార్థన దీవెని మీకు కావాల్సి వచ్చినప్పుడు ఎందుకు ఇక్కడ ఇచ్చిన గమనిక మీరు పాటించడం లేదు? మరలా చెప్తున్నాను, నెల క్రితమే చెప్పాను నేను కదా. ఆలోచించండి ప్రియమైన వాళ్ళ, ఈ నెల కాకపోయినా వచ్చే నెల. నేను మరలా చెప్తున్నాను, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కానీ సంఘము ఎప్పుడు కూడా ఐక్యత కలిగి ఉంటేనే అపవాది ఓడిపోతాడు, దేవుడు నెగ్గబడతాడు. ఏ సంఘముగా కలిసి ప్రభువుని కనపరుస్తారో ఆ సంఘములో ఉన్న విశ్వాసులు, కుటుంబాలు, చేతి పనులు అన్నీ అప్పుడు ప్రారంభం అవుతాయి. నేను చెప్తున్నాను ప్రభు సన్నిధానములో. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనం మర్చిపోయాన మాట చెప్తున్నాం. ఉపవాసం ఉండమని దేవుడు, మనం ఉపవాసం ఉంటే దేవునికి ఏమైనా దీవెనా? నేను మొన్న చెప్పాను, అయ్యగారు మీరు ఉపవాసం ఉండి నా కోసం ప్రార్థన చేయండి అంటాం. ఇప్పుడు అవి అయ్యగారు ఉపవాసం ఉండి కోసం ఆరోగ్యాన్ని బాడీ చేసుకోవాలి, నీవు మాత్రం దీవించబడు. చాలామంది నేను అంటున్నాను ప్రియులారా, నో, క్రైస్తవ బిడ్డగా మనకు ఉండవలసింది. ప్రభు ఈరోజు చెప్తున్న మాట, 2024 సంవత్సరము మన దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నీకే కాదు, నాకు ఇచ్చాడు వాగ్దానం. దాన్ని నెరవేర్చబడాలంటే గురి కలిగిన వ్యక్తిగా మనం పోరాడదాం. ఏం చేయాలి? పోరాడదాం ప్రియమైన వాళ్ళరా. అది ఎందులోనైనా ప్రభు విషయంలో మనం పోరాడి ప్రభువులో మనం ముందుకు సాగుతాం. ఎలా పోరాడాలి? అన్ని విషయములలో మితముగా, వినేసి వెళ్ళిపోవద్దు. ప్రేమతో మిమ్మల్ని అందరిని వేడుకుంటున్నా, బతిమాలుకుంటున్నానమ్మా, ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయకుండా విన్ని వదిలేసి వెళ్ళిపోతే వాక్యము ఫలం మీలో నెరవేర్చబడదు. వాక్య వాగ్దానము, ప్రభు వాక్కు వెళ్ళడగితే వెంటనే వెలుగు కలుగుతుంది. నాకెందుకులే అని పట్టునట్టుంటే ఈ దీవెన నువ్వు స్వతంత్రించుకోలేవు. ఈ వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే దీన్ని అంగీకరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం అంగీకరిస్తేనే దాన్ని మనం సఫలమవుతాము, దాన్ని మనం పొందుకుంటాం. మాట మాత్రము సెలవిమ్ము అన్నాడు ఆయన. ఏం చెప్పమన్నాడు? ఒక్క మాట చెప్పు ప్రభువా, అక్కడ నా దాసుడు స్వస్థపరచబడతాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్దాం. ఈరోజు దేవుడు నీతో ఎన్నో మాటలు
నీ క్షేమమును గూర్చి, నీ కుటుంబ క్షేమమును గూర్చి, సంఘ క్షేమమును గూర్చి, నీ ఇరుగు పొరుగు క్షేమమును గూర్చి స్పష్టంగా నీతో దేవుడు మాట్లాడారు. ఆయన నువ్వు పందెములో ఏ పోరాటంలో ఉన్నావో నాకు తెలియదు, కానీ అపవాది మీద మాత్రం నువ్వు పోరాటం చేస్తున్నావు. వాడి మీద నెగ్గాలంటే అన్ని విషయములలో మితముగా ఉండాలి. 2 గురి కలిగి పోరాడాలి. 3 గాలికై పోరాడకూడదు. గాలికి పోరాడకూడదు. ప్రార్థన చేసేటప్పుడు ప్రియమైన వారులారా, పెదవులతో కాదు మనం చేసేది. పెదవులతో ప్రార్థన చేస్తే గాలే వస్తుంది. శక్తితో ప్రార్థన చేయాలి. ధైర్యం తెచ్చుకుని ఉన్నతమైన స్వరముతో ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తితో నింపబడతాం. దేవుడు ఆ ప్రార్థనకు ప్రతిఫలం వేస్తాడు. ఈరోజు మొదటి నెలలో, జనవరి నెలలో ప్రభువారు మనందరిని ప్రేమించి ఇంతటి ఘనమైన సమయం మనకిచ్చారు. ఈ సమయంలో మనం అందరం కూడా ప్రియమైన వాళ్ళారా దేవుని బిడ్డలుగా ముందుకు సాగిపోదాం. ఈరోజు విన్న వాక్యమును బట్టి దేవుడు మనలను, మిమ్మును, మీ కుటుంబాలు, మీ చేతి పనులు, మీ పాడి పంట, మీరు కలిగిన ప్రతి అవసరం తీర్చి తన కృపలో మనం నూతన పరిచి పరిశుద్ధతలో, ఆత్మీయతలో, విశ్వాసంలో అన్నిటిలో దేవుడు మనల్ని హెచ్చించి నడిపించును గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రతి ఒక్కరు మోకరించి వెంటనే మోకరించాలి. వెనక్కి ముందుకు తిరగకూడదమ్మా. కొన్ని క్రమాలు. వెంటనే మోకరించలేని వారు నిలబడి ఉంటారు, తప్పేం కాదు. మోకరించవలసిందంటే వెంటనే మోకరించి ఒక్క నిమిషం, టైం అయిపోతుంది కాబట్టి ఒక్క నిమిషమే. అది సంగమా మీ చేతిలో పెడుతున్నాను. 3 విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. మొదటిగా, వారిలో కొందరు వలె ఉండకూడి అన్నాడు ఆయన. అంటే ఎవరో ఏదో చేస్తున్నారు, నేను అదే చేస్తాను అనే పద్ధతిని వదిలేయాలి. ఎవరో ఏదో అంటున్నారు, నేను అలాగే ఉంటాను అన్న విధానం వదిలేయాలి. వారు అది చెప్పారు కదా, తప్పేం కాదు కదా అన్నది. నీవు నీ దేవుడు, నీ జ్ఞానము, నీ విశ్వాసం మనుషులను ఆధారం చేసుకుని ఉండక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దామా? తలల కిందకు బట్టి నీవు చేసే ప్రార్థన పక్కాడు వింటాది అని నువ్వు అనుకుంటే ఆ ప్రార్థన అంతవు కాదు. నువ్వు తల పైకెత్తి ప్రార్థించాలి. దేవా, నా విశ్వాసం మనుషుల మీద కాదు ప్రభా, నీ మీద, నీ శక్తి మీద ఆధారపడి చేయండి అయ్యా. అరణ్యములో సెలయేళ్ళు ప్రవహింపజేసిన తండ్రి, నా జీవితంలో కూడా సెలయేళ్ళు ప్రవహింప చేయండి స్వామి. మళ్ళీ నూతన పరచండి స్వామి. గురిలేని వాని వలె ఉన్నానేమో, గురిలేని వ్యక్తిగా ఉన్నానేమో, గురి కలిగిన వ్యక్తిగా మార్చండి ప్రభువా. అడుగుదాం. గురి కలిగిన వ్యక్తిగా మార్చండి ప్రభువా, గురి కలిగిన వ్యక్తిగా మార్చండి ప్రభువా అని అడుగుదాం. అడుగుదాం, అందరం అడుగుదాం, అడుగుదాం, అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయి సహోదరుడా, నా దేవుడిని బలపరచబోతున్నాడు. ప్రార్థన చేయి సహోదరి, నా దేవుడి నూతన సంవత్సరంలో నేను నూతనమైన, విలువైన, ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబోతున్నాడు ఆయన. దేవుని వాక్య వాగ్దానాలు, ప్రభు వాక్యముని జీవితం నెరవేర్చబడిపోతున్నాడు ఆయన. ఎవరికి విలువిస్తున్నావు? దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నావా? నీకు నువ్వుగా ప్రార్థించుకుంటున్నావా? దేవుడు గెలిపించి నెగ్గుతున్నాడా? నీవే నెగ్గుతున్నావా? ప్రజల మధ్యలో, పరిస్థితుల మధ్యలో, స్థితిగతుల మధ్యలో, ఎన్ని సందర్భాలు ఎలా ఉన్నా నా దేవుడే గెలుపు పొందాలనే ఆశ నీకుందా? పౌలు చెప్పాడు, ఈరోజు 3 మాటలు చెప్పాడు ఆయన. ఇదిగో, నేను అన్ని విషయంలో మితముగా ఉంటేనే, మాటలో అనుకువ, వేష భాషలలో అనుకువ, వస్త్రధారణలో అనుకువ. మనుషులు ఉన్నారా, మనుషులు లేరా అని కాదు, కానీ ప్రియులారా మన జీవితంలో ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి. ఎప్పుడు ఆలోచన చేయాలి, ఎప్పుడు ఆలోచన చేయాలి. ఒక ఆలోచనతో ప్రార్థన చేద్దాం, ఒక ఆలోచనలో ప్రభు పాదాలు చెందుకొద్దాం, ఒక ఆలోచనతోనే ముందుగా అడుగు పెడదాం. ఎప్పుడు ఉన్నట్టుగా 2024 సంవత్సరం నువ్వు ఉండకూడదు. నూతనమైన బలం పొందుకోవాలి, నూతన ఉద్యమం పొందుకోవాలి, నూతన అభివృద్ధి నువ్వు సాధించాలి, నూతన క్షేమాన్ని పొందుకోవాలి, నూతన జీవమును, నూతన కృపలను, నూతన దీవెనను, నూతన విశ్వాసమును నువ్వు పొందుకొందువుగాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం.
యేసు రక్తమే జయం. తండ్రి, నీ ప్రజల పక్షముగా ప్రార్థిస్తున్నానయ్యా, నీ ప్రజల పక్షంగా ప్రార్థిస్తున్నానయ్యా. ఈ సంవత్సరంలో నీ బిడ్డలు ఈ నెలలో నూతనమైన కృపలతో మార్చబడాలి ప్రభువా, మార్చబడాలి ప్రభువా. మార్పుని ప్రజలు చూచుదురుగాక తండ్రి, మార్పుని ప్రజలు చూచుదురుగాక ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం. మాట్లాడిన దేవుడు గాలికై పోట్లాడకూడదు, గాలికై పోట్లాడకూడదు. అన్ని విషయాలు మితముగా ఉండాలి, గురి కలిగి ఉండాలి. 3 మాటలు ప్రభు మనతో చెప్పారు. గురి కలిగిన వారిగా మనం ప్రయాణం చేద్దాం. హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, నీ ఉంటే చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ ఉంటే చాలయ్యా. అన్నీ ఉన్నాగానే ఏమీ లేనట్టే, యేసు ఉంటే చాలు నాకన్నీ ఉన్నట్లే. ఆమేన్. అన్నీ ఉన్నాగానే ఏమీ లేనట్టే, యేసు ఉంటే చాలు నాకన్నీ ఉన్న. చెప్పందరూ. అన్నీ ఉన్నాగానే ఏమీ లేనట్టే, యేసు ఉంటే చాలు నాకన్నీ ఉన్నట్లే. నిందాలు, బాధలు, రోగాలు ఎన్నొచ్చినా నేను జడియను. నిందాలు, బాధలు, రోగాలు, కష్టాలు ఎన్నొచ్చినా నేను జడియను. యేసయ్యా, యేసయ్యా, నీ ఉంటే చాలయ్యా. యేసయ్యా, 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 నీ ఉంటే చాలయ్యా. చెప్తాం అందరం కలిసి. యేసయ్యా, యేసయ్యా, నీ ఉంటే చాలయ్యా. చెప్పాలి, చెప్పాలి. యేసయ్య ఉన్న జీవితాలు బలపరచబడతాయా. నీ బిడ్డల పట్టి పీడిస్తున్న ప్రతి చీకటి శక్తులు, దురాత్మ శక్తులు విడిపించాడయ్యా. నూతన బలం, నూతన క్షేమం, నూతన విశ్వాసం, నూతన శక్తితో నింపండి ప్రభువా. నీ ఉంటే చాలయ్యా, నీ ఉంటే చాలయ్యా, నీ ఉంటే చాలయ్యా. అన్నీ ఉన్నగాని ఏమీ లేనట్టే, యేసు ఉంటే చాలు నాకన్నీ ఉన్నట్లే. 2 చేతులు పైకెత్తి చెప్పండి. అన్నీ ఏమీ లేనట్టే, నా యేసు ఉంటే చాలు అన్నీ ఉన్నట్లే. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకమున తండ్రి, ఈ వాక్యము ద్వారా మన జీవితం నూతన పరిచి ఫలభరితగు మార్గములో ప్రయాణం చేయడానికి మా హృదయమును తెరిచిన దేవా మీకు స్తోత్రాలు. నీ పరిశుద్ధ సముఖములో నీవు నివాసము చేయు ప్రాంతములో ఇంతవరకు నీ వాక్యము ద్వారా మమ్మల్ని వెలిగించినందుకు స్తోత్రాలు. వాక్యమును బట్టి బిడ్డ జీవితములను నూతనముగా మార్చండి, నూతన పరచండి, నూతన బలం, నూతన ఫలము, నూతన శక్తితో నింపండి. ఇక ముందు నీ బలను అడిగి పెడుతున్నాం, మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.